వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అర్హులైన వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలుస్తోంది. అసలు రేషన్ కార్డులపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయనుంది, దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? సో దీని గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ ప్రతిభ, ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డ్స్లో మాత్రం గత ప్రభుత్వం అయితే విఫలమైందనేసి చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాగానే, అంటే దాదాపుగా నెల రోజులు కాకముందే కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఒక్కటి నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. అదే విషయంలో ఇప్పుడైతే ప్రస్తుతానికి రేషన్ కార్డులు అయితే, కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే కొంతమంది అయితే ఉన్నారు. మనం ప్రస్తుతానికి అయితే కుషాయిగూడ మార్కెట్లో ఉన్నాం. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. రండి అనసం, మీకు రేషన్ కార్డు ఉందా, వస్తుందా? రేషన్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు ఉంది. అన్ని దానికి పొందుతున్నారా ఇప్పుడు మీకు? దానికి ఏముంది, వాళ్ళు యాక్చువల్గా బియ్యం ఒకటి కరెక్ట్గా వాళ్ళ నుండి వస్తుంది, అది ప్రభుత్వం నుండి. మిగతా పప్పులు గిప్పులు అనేసరికి వాళ్ళు బయట కిరాణా షాపులలో తెచ్చి వాళ్ళు ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇక కొన్ని షాపులలో గోధుమలు ఇవ్వడం లేదు. అది మరి షాప్ అయిన ప్రాబ్లం అయి ఉంటుంది. కొన్ని షాపులలో అన్ని ఇస్తుండ్రు, కొన్ని షాపులలో ఇవ్వడం లేదు. మేము జమ్మిగడ్డ ఏరియాలో ఉంటాం. మా జమ్మిగడ్డ ఏరియాలో మటుకు ఆ పప్పులు, సబ్బులు ఇవి ఇస్తుండ్రు, బియ్యము. ఆ బియ్యం తీసుకుంటే కంపల్సరీ తీసుకోవాలంటారు. పప్పు బియ్యం తీసుకోకపోతే బియ్యం తీసుకోవాలి కంపల్సరీ. బియ్యంతో పాటు వీటి ఏమన్నా ఇస్తారు. మ్యాక్సిమం బియ్యం అనేసరికి 30 రూపాయలు అవుతున్నాయి. హ్యాండిక్యాప్ అభ్యుదయ కార్డు ఉంది కాబట్టి 10 కిలోలు తీసుకుంటే నువ్వు 100 రూపాయలు దాన్ని చేయాలంటారు, 120 రూపాయలు చేయాలంటారు. అది షాప్లలో. పప్పులు ఏమి ఇవ్వట్లేదా మరి? పప్పులు ఇక దాదాపు చెప్తున్నా 100 రూపాయలు మ్యాక్సిమం చేస్తారు. నూనె ప్యాకెట్ ఏదో ఒకటి ఇస్తారు. అంటే అట్లా ప్రభుత్వం ఏమని చెప్పిందా 100 రూపాయలు చేస్తేనే ఇస్తాము అనేసి? ఇక షాపుల్లో అంటుండ్రు కదా, షాపుల్లో అంటుండ్రు తీసుకోవాలి కంపల్సరీ అనేసి. బియ్యం ఒకటే కాదు, దాంతోపాటు ఇప్పుడు ఏమైనా సరుకులు తీసుకోవాలి, మ్యాక్సిమం 200 వరకు అన్నా తీసుకోవాలి అనేసి అంటారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు ఇస్తుందంట, గత ప్రభుత్వం చేయలేదు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మరి మీరు? ఇప్పుడు వాడు కొత్త ప్రభుత్వం వచ్చి ఇవాళ ఇచ్చినాక అది లెక్క. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసి ఏం ఇప్పుడు 28 తారీఖు రేపు మెయిన్ పోస్టర్లో పెడతాడు. మరి ఏమేమి రకంగా పెడతాడో అవన్నీ తెలియాలి కదా. 28 తారీఖు పెడతాను, నేను అప్పటి వరకు ఏం పెట్టాను అనేసి అంటుండే రేవంత్ రెడ్డి. 28 తారీఖు మరి మెయిన్ పోస్టర్లో మరి ఏమేమి పెడతాడో పథకాలు, అది చూడొచ్చు ప్రస్తుతానికైతే. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది అయితే దాన్ని, ఆ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేశారు. మరికొంతమందితో మనం అయితే మాట్లాడి చూద్దాం. అమ్మస్వామి, చెప్పండి అమ్మస్వామి. అవునమ్మ స్వామి, మీకు రేషన్ కార్డు ఉందా లేదా అది చెప్పండి. అన్ని వస్తున్నాయా అమ్మ దాని మీద? ఏమొస్తలు అంటే బియ్యం వస్తాయి అంతే. గోధుమలు ఇంకా దానికి పొందేటి ఏం రావట్లేదు. ఏం లేవు. పింఛన్ వస్తుందా మరి? పింఛన్ లేదు, అసలు. ఎప్పటి నుంచి రావట్లేదు? అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇయ్యలేదా, అప్లై చేసుకోలేదా? చేసినాం కానీ వస్తుంది అంటారు, ఇస్తలేరు. ఎందుకంటే ఎక్కడ ఉండేదమ్మా మీరు? ఇక్కడనే కానీ మా ఊరు షావర్పేట దగ్గర. మా ఊరు యాదరస్పల్లి. ఇక్కడ మంచి చెప్పమ్మా. యాదరస్పల్లి షావర్పేట మండలం. మరి అప్లై చేస్తే ఏమన్నారు? ఇస్తామంటారు కానీ ఇస్తలేరు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తా అంటుంది, ఎట్లా చూడొచ్చు? ఏమో ఇక ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళు, ఇచ్చినా ఇవ్వకుండా మనం ఏం చేయలేం కదా. ఇస్తా అంటారు, ఇస్తలేరు. అంతేనా? ఏం లేదు, మేము ఉన్నాం ఏం కాదు. ఇల్లు కూడా లేవు మాకు. ఊళ్ళే ఏం లేవు. చేసినా కూడా ఏమి ఇవ్వలే, అన్ని క్యాన్సిల్ అయింది. ఎమ్మెల్యే కేసీఆర్ ఉండే అప్పుడు. కేసీఆరే ఉండే అప్పుడు. ఏం లేవు, ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని చేస్తా అంటుండు, ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తా అంటుండు. ఏమో ఇక ఎవరు ఇస్తారో ఎవరు ఇయ్యరో తెలియదు కదా. ఎవరైతే ఇస్తలేరు. మాకేం జాగలేదు, భూమి లేదు, ఇల్లు కూడా లేదు. కూలిపోయింది. ఎప్పుడో కూడా పెట్టినాం, 5 ఏళ్ళ కింద కూడా పెట్టినా కూడా ఇవ్వలేము. మనం ఆయన చనిపోతే పైసలు ఇస్తున్నారు కూడా ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేదు. అట్లనే ఉన్నాయి. చూడొచ్చు. మీకుందా అమ్మ రేషన్ కార్డు? మాకు రేషన్ కార్డు ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చింది. ఈరోజు దావత్ చేస్తున్నాం. అన్నీ వచ్చినాయి. మేము వచ్చి 20 సంవత్సరాలు. ఈ కేసీఆర్ పరిపాలనలో అన్నీ వచ్చినాయి. మాకు మంచిగా అనిపించింది. ఇక్కడ దమ్మాయి కూడా సాయినగర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. మొన్న ఫస్ట్ విడతలోనే వచ్చింది. మీకుందా అమ్మ రేషన్ కార్డు? నాది ఆంధ్ర. ఆంధ్ర ఇక్కడ లేవు. మీకుందానే దగ్గర
రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు మీద అన్నీ వస్తున్నాయి. బియ్యం గోధుమలు మరి కొంతమంది రావట్లేదు అన్నారు. డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ మేము పెట్టుకోలేదు, ఆల్రెడీ మాకు ఇల్లు ఉంది కాబట్టి పెట్టుకోలేదు. రేషన్ కార్డు మీద ఉన్న సంబంధించి అన్నీ వస్తున్నాయి. ఇక్కడ తెచ్చుకోకపోతే రావు, మనం తెచ్చుకుంటూ వస్తాయి. పోయి కొత్త రేషన్ కార్డులు ఇస్తా అంటుండు. ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇయ్యడు కదా, కొత్త వాళ్ళకి ఇస్తాడు. నాకు అవసరం లేదు, రేషన్ కార్డు ఆల్రెడీ ఉంది కదా, పర్వాలేదు. ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తాడు అనేది కొంచెం అంత అంగోలంలో ఉన్నది, ఆగమాగంలో ఉన్నది రేవంత్ రెడ్డి. బస్ ఫ్రీ అన్నాడు కానీ దాంతో అన్ని గొడవలు అవుతున్నాయి. పెట్టినవి అన్నీ అమలు అయితే మంచిదే, లేకపోతే మళ్ళీ ఎట్లా అయ్యేది అనేది తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఉందానే మీకు రేషన్? చెప్పు. ఉందా రేషన్ కార్డు? ఉందా? రేషన్ కార్డు ఉంది. అన్ని తీసుకుంటున్నావు? బియ్యం గిన్న అన్ని గోధుమలు అన్ని ఇస్తుండ్రా? ఈ నెల ఇస్తలేదు. ఇస్తలేరా? ఇస్తలేరు. రేషన్ కార్డు ఉంది కానీ ఎక్కడే ఉండేది నువ్వు? నేనా జమ్మిగడ్డ. ఆ? జమ్మిగడ్డ మా ఊరా. కాదు, ఇప్పుడు నీ రేషన్ కార్డు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటావు? అన్ని తీసుకోవాల్సినవి అక్కడనే ఉన్నావు ఊళ్ళరా. ఊర్లో? ఏ ఊరు? ఆమనగల్. ఏమేమి వస్తున్నాయి ప్రతి నెల? ఏమి ఇవ్వలేదు ఈసారి. ఈసారి ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు ఈసారి. ఏమి ఇవ్వలేను సార్. చెప్పు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తుందంట. నాకు ఉంది రేషన్ ఉన్నది. ఉంది అయ్యప్ప. మరి ఇక్కడ నుంచైనా ఇవ్వకుండా కాకుండా ఇప్పుడు అందరికీ వచ్చేలా చూసుకుంటా అని చెప్తుంది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. అవునా? మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే కొంతమందికి అయితే ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి కొంతమందికి అయితే ఇప్పుడు లేని వాళ్ళకు కొత్తగా అయితే తీసుకునే అయితే విధంగా చూస్తున్నాం. మనం చూడొచ్చు ప్రస్తుతానికైతే ఒకటి సోషల్ మీడియాలో భారీగా ఏదైతే కొత్త రేషన్ కార్డుల గురించి అయితే ఒక ఫామ్ అయితే దాదాపుగా బాగా వైరల్ అవుతుంది. మనం చూసుకోవచ్చు. దాంట్లో మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ కావచ్చు, మీ పేరు మరియు మీ ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరి పేర్లు ఇచ్చేసి ఇది 28 నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామనేసి అయితే ప్రభుత్వం చెప్తుంది. కెమెరామ్యాన్ శ్యామ్తో రిపోర్టర్ క్రాంతి, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.